నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రభుత్వం బీజేపీ మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా తనే గెలుపొందుతున్నట్లుగా దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నాయన్నారు. దాదాపుగా గెలుపైతే తథ్యం తెలుస్తోంది. అయితే మామూలుగానే ఒక 5 ఏళ్ళు ఉంటేనే యాంటీ ఇన్కంపెన్సీ అని మాట్లాడుకుంటున్నప్పుడు 10 ఏళ్ళు ఉంది, మళ్ళీ మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటారంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకమా, బీజేపీ మీద నమ్మకమా, లేకపోతే అక్కడ ప్రతిపక్షం మీద నమ్మకం లేకపోవడమేనా? ప్రతిపక్షాలు నమ్మకంగా వ్యవహరించలేకపోవడం అంటే మేము ఈసారి గ్యారెంటీగా అధికారంలోకి వస్తాము అని ఇండియా కూటమి ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోవడం ఒక కారణమైతే, బీజేపీ ఇంత మునుపు బీజేపీ కాదు. బీజేపీ అనేది ఏమిటంటే పాడ్కాస్ట్ అధికారంలోకి ఉండాలని ఎన్ని పావులు కదపడానికైనా ఎన్ని ఎత్తులు వేయడానికైనా సిద్ధపడిన బీజేపీ ఇది. కాబట్టి వీళ్ళ గేమ్ వేరే. వారు పాత రాజకీయాల్లో ఉండిపోయారు. పాత రాజకీయాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆ పిచ్చి వదలలే. మేము దేశాన్ని మా తాత పాలించాడు, మా నాయనమ్మ పాలించింది, మా నాన్న పాలించాడు అనే మూర్ఖత్వంలోనే ఉన్నాడు ఇంకా రాహుల్ గాంధీ. దాని నుంచి ఇంకా బయటికి రాలేవాళ్ళు. దాని నుంచి బయటికి రాకపోవడం వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ క్రమేపీ తన కంచుకోటలన్నింటినీ కూల్చుకుంటూ వచ్చి ఈరోజు ఏదో ఒక రాష్ట్రంలో ఎవరో ఒకరు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కొన్ని సీట్లు సంపాదించుకుని ఇప్పుడు ఒక 150, 170 వస్తాయి అంటున్నారు కదా. ఈ 170 కూడా ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్ సీట్లు కాదు అవి. ఇటు డిఎంకే ఇక్కడ బలంగా ఉంది కాబట్టి డిఎంకే సీట్లు, లేదా అక్కడ బెంగాల్లో కానీ వాళ్ళ అలయన్స్లో ఉన్న వాళ్ళ సీట్లు అన్నీ కలిస్తే కాంగ్రెస్ ఏదో బొటాబొటిన వస్తుంది, ప్రతిపక్ష పార్టీగా కూర్చుంటుంది. ఇది ఎందుకు జరిగింది? బీజేపీ అంతగా బలపడడానికి, ప్రతిపక్షాలు పూర్తిగా కుప్పకూలిపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళు వాట్ కాస్ట్ ప్రతిపక్షాలను బలహీనం చేసే దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. బీజేపీ తాను బలపడడం అనేది బీజేపీ లక్ష్యం కాదు, శత్రువుని బలహీనపరచడం అనేది బీజేపీ లక్ష్యం. శత్రువుని దెబ్బకొట్టడమే. ఇప్పుడు చూస్తున్నాముగా, ఈడీ, సిబిఐ, ఈడీ అనేది వచ్చి దూకుతాయి. ఎవరైనా ఏదో ఇప్పుడు కేజ్రీవాల్ ఆయన తీసుకుని లోపలేశారు. కేసీఆర్ మొన్నటి వరకు బీఆర్ఎస్ అని గట్టిగా అరిచేవాళ్ళు. గట్టిగా అరుస్తూ ఉంటే ఆయన కూతురుని తీసుకుపోయి 2 నెలలు 3 నెలలు అయింది, జైల్లో పెట్టారు. ఇంకా ఇప్పట్లో ఆమెకు బెయిల్ వస్తుందని కూడా ఎవరు అనుకోవడం లేదు, ఎందుకంటే ఈ నెలాఖరు వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి. ఇలా ఎవరు వాళ్ళ జోలికి వెళితే వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఉసుకులిపి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఏదో ఒక లొసుగులు ఉంటాయి కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని కూడా పత్రిక కేసులో ఇరికిచ్చారు కదా. కాబట్టి వాళ్ళు అలా, మోదీ గారు మరి నెహ్రూ గారు 16 ఏళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు 15 ఏళ్ళు ఉన్నారు. ఆ రికార్డు బద్దలు చేసే దిశగా మోదీ గారు ప్రయాణిస్తున్నారు. మామూలుగా అయితే బీజేపీ సాంప్రదాయం ఏమిటి, ఒక వయసు దాటిపోతే వాళ్ళు రిటైర్ అయిపోవాలని ఆయన్ని అద్వానీ గారిని వీళ్ళందరినీ పక్కకు తెప్పించారు కదా. మోదీ గారు మాత్రం 15 ఏళ్ళు ఉంటూ మళ్ళీ అన్నీ కలిసి వస్తే ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటారు ఆయన. కాంగ్రెస్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి రికార్డులను ఈయన బ్రేక్ చేసినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమిటి బీజేపీ బలము, ఏమిటి బీజేపీ స్టామినా అంటే, బీజేపీ ఒక వ్యూహాత్మకంగా అన్ని రాష్ట్రాల్లోనూ, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా తాను బలపడడానికి ఏదో ఒక యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధంలో భాగంగా ఈసారి ఎన్నడూ లేనిది తమిళనాడులో 1-2 సీట్లు బీజేపీకి వస్తాయంటున్నారు. ఆయన అన్నామలై అనే ఆయన్ని గట్టిగా అధ్యక్షుడు చేసి పోటీ పెట్టారు. నిజానికి ఏ జాతీయ పార్టీకి కూడా తమిళనాడులో స్థానం లేదు. కాంగ్రెస్ ఒకప్పుడు ఎప్పుడో ఉండిందేమో కానీ తర్వాత డిఎంకే ఆవిర్భావం తర్వాత ఏ జాతీయ పార్టీని వాళ్ళు రానివ్వరు. ఎందుకు రానివ్వరంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని సిద్ధాంతాలతో ఉంటారు. ద్రవిడియన్ సిద్ధాంతము అని ఒకటి ఉంది వాళ్ళకి. అది యాంటీ బ్రాహ్మణిజం దీంతో వచ్చింది. అది అంటే బ్రాహ్మణ నాయకులు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది అప్పట్లో. అదేవిధంగా హిందీని వాళ్ళు రానివ్వరు. మనలాగా సాఫ్ట్ కార్నర్ లేదు వాళ్ళకి. హిందీ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిచింది. అదేవిధంగా వాళ్ళు మీరు మెడ్రాస్లో అంటే చెన్నైలో మీరు చూస్తే మీరు ఒక 100 మీటర్లు 200 మీటర్లు గ్యాప్లో ఒక పెద్ద గుడి ఉంటుంది. పెద్దదో చిన్నదో గుడి ఉంటుంది. అంటే చాలామంది పొద్దున్న లేస్తే దైవభక్తితో మొక్కుతూ ఉంటారు. కానీ వాళ్ళు బీజేపీ పట్ల ఉండరు. దేవుడు లేడనే ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కానీ తెల్లారలేస్తే వాళ్ళు తమిళనాడులో ఉన్నన్ని గుడులు, తమిళనాడులో ఉన్నంత దైవము
అనే భక్తి ఇంకెక్కడ లేదు. మనం కావాలంటే చూడొచ్చు, ఏ తమిళనాడు సిటీలో అయినా ఏదో ఒక గుడిలో ఒక పాట వినిపిస్తుంటుంది, ఏదో ఒక గుడిలో అంటే జనం ఇట్లా నుదుటి మీద బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు బీజేపీ హిందుత్వ పార్టీ కదా, హిందుత్వ పార్టీ అయిన బీజేపీ వాళ్ళు నమ్మరు. అయితే బీజేపీ ఏం చేస్తుందంటే రేపు తమిళనాడులో కూడా తన బలాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వెళుతూ ఉంది. కర్ణాటకలో ఎలాగైతే మెల్లిగా స్టార్ట్ అయ్యి ఈరోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో చూడండి, కర్ణాటకలో మీకు మంచి సీట్లు వస్తాయి వాళ్ళకి. తెలంగాణలో మనం చూస్తూ ఉండగా ఎన్ని ఏళ్ళుగా బీజేపీ పోరాడుతూ ఉంది. ఎప్పటి నాయకులు వాళ్ళందరూ పాత నాయకులు ఏం చేసేవాళ్ళు, ఒక సికింద్రాబాద్ సీటు కూడా గెలిచేవాళ్ళు. సికింద్రాబాద్ సీటు బీజేపీ గెలిస్తే హైదరాబాద్ సీటు మజ్లిస్ గెలిచేది. అలాగే అసెంబ్లీలో ఎంతమంది ఉండేవాళ్ళు బీజేపీ వాళ్ళు, కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ అంతేలే, మొన్నటి ఎలక్షన్లో కూడా ఏం కన్సిడరబుల్ నంబర్ ఏం కాదు వాళ్ళది. కానీ వాళ్ళు ఎలా తమ స్థానాన్ని తెలంగాణలో సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మనకున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారము 7 లేదా 8 బీజేపీ గెలుస్తుందని మనకు వస్తున్నాయి. అది నిజం కూడా. ఒకవేళ ఒక నంబర్ 1, 2 అటు ఇటు కావచ్చు, కానీ 6-7 సీట్లు అయితే గ్యారంటీగా బీజేపీ గెలుస్తుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిలోకి చేరడం వల్ల వాళ్ళు 1-2 సీట్లు గెలుస్తారనే టాక్ వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కేరళలో వాళ్ళకి 0 ఉన్నా కూడా ఈరోజు 1-2 సీట్లు గెలుస్తారనే ఒక టాక్ వస్తూ ఉంది. అంటే ప్రతి చోట ఎక్కడైతే ఉత్తరాది రాష్ట్రాల్లో బలహీనపడుతూ వస్తున్నారో వాటిని దక్షిణాది రాష్ట్రాల్లో ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా వస్తున్నారు. అన్ని చోట్ల దేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ స్ట్రాటజీస్ కూడా ఎలా ఉంటాయంటే, ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ఎక్కువ కదా, మరి వీళ్ళు యాంటీ మైనారిటీస్ కదా, కానీ అక్కడ వీళ్ళు వ్యూహాత్మకంగా ఏం చేస్తారంటే క్రిస్టియానిటీ జోలికి పోరు. అక్కడ బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి, గోవాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ స్ట్రాటజీలు కాంగ్రెస్కి తెలియట్లేదు. ఈ కాంగ్రెస్ కేవలం ఇది మాది ఏందో దేశభక్తుల పార్టీ అన్నట్టుగా, వాళ్ళు ఏదో మా తాతలు నేతులు దాగారు అన్నట్టుగా రాహుల్ గాంధీ ఆ పార్టీని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఫలితం రావడం లేదు. అంటే ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విపరీతమైన కోపం ఏమీ లేదు. అంటే ప్రజల్లో కూడా మైనారిటీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నమాట నిజమే, కానీ మిగిలిన వాళ్ళు ఏదో బీజేపీ అనేది హిందుత్వ ప్రొటెక్ట్ చేసే ఒక పార్టీగా చూస్తున్నారు. మెజారిటీ మిగతా ప్రజలు అంటే చాలామంది, కొంతమంది ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడిపోయినాయో, అంటే అభ్యుదయ భావజాలము, మతానికి కులానికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలి అని నమ్మే కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఎప్పుడైతే బలహీనపడుతూ వచ్చాయో అప్పుడు బీజేపీ బలపడుతూ వచ్చింది. అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ఎవరు క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేస్తే ఈడీ వస్తుంది, లేకపోతే సిబిఐ వస్తుంది, జైలు లేదా బెయిలు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే జైలు, లేకపోతే బెయిలు. అనుకూలంగా ఉంటే బెయిల్ వస్తుంది. ఇదంతా చూస్తున్నాం కదా కళ్ళతో. ఇవన్నీ ఇప్పుడు కర్ణాటకలో ఆయన గాలి జనార్దన్ రెడ్డి, ఆయన తీసుకుపోయి జైలు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ అనుకూలంగా ఉన్నారు. ఆయన పార్టీ ఏదో పెట్టుకొని మళ్ళీ అనుకూలం, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఏ కేసులు లేవు, అన్ని ప్రశాంతంగా ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈ సిబిఐ, ఈడీ అందరూ వస్తారు. ఇది అంటే ఇంకా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మిగతా నాయకులందరూ ఏదో ఒక లొసుగులతో బాధపడుతున్నారు. వీళ్ళు ఏదో కుంభకోణాల్లో దీంట్లో ఇరుక్కొని తగులుకుంటున్నారు. బీజేపీలో ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ లక్షణం ఏమిటంటే, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, 10 ఏళ్ళుగా ఆయన ప్రధాని. 10 ఏళ్ళుగా ప్రధాని అయినా ఆయన ఏదో ఖరీదైన కోట్లు వేసుకుంటారు, ఆయన ఏదో కెమెరా పిచ్చి ఆయన ఫోటోలు తీసుకుంటారు, ఇదంతా ధ్యానం చేయడము, ఇదంతా కూడా ఇది జనానికి ఆకర్షించే నాటకము, ఇలా విమర్శిస్తారే కానీ మోదీ గారు ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు అని ఇంతవరకు చెప్పలేకపోయామా? 10 సంవత్సరాల నుంచి చెప్పగలిగామా? మోదీ గారి కొడుకో మనవడో, ఆయన కొడుకులు లేరనుకోండి, ఒకవేళ ఆయన బంధువులు, తమ్ముళ్ళు లేదా బావమరుదులో వీళ్ళందరూ ఏదో చక్రం తిప్పేసి ఒక్కొక్కడు 10,000 బొగ్గు గన్నులు తినేశారు, లేదా ఏదో మైనింగ్లో 5,000 కోట్లు తినేశారని, 5 కోట్లు తినేశారనే ఆరోపణ కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే కుటుంబానికి సంబంధించిన నెపోటిజం అంటారే, బంధుప్రీతి, ఇది లేకపోవడం అనేది ఒక పాజిటివ్ లక్షణం ఆయనకి. అంతేకాకుండా బీజేపీలో చాలామంది నాయకులకి ఉంది ఇది. వాళ్ళ మీద ప్రభుత్వం మీద మనము అదానికో లేదో ఇంకొకరికో రిలయన్స్ వాళ్ళకో వాళ్ళకో వీళ్ళు అన్నీ కట్టజెప్తున్నారు, దేశాన్ని ఒక ప్రైవేట్ సంస్థగా మార్చేస్తున్నారు, ఇలా ఆరోపణలు ఉన్నప్పటికీ
వ్యక్తిగతంగా వాళ్ళని మనము ఆరోపించడానికి విమర్శించడానికి లేవంటే ప్రభుత్వం ఇటువంటి పెద్ద కుంభకోణం చేసింది, ఈ కుంభకోణంలో బీజేపీ ఒక 2,000 కోట్లు తినేసింది అని మనం ఏం చెప్పలేకపోతున్నాం కదా. అప్పుడు కాంగ్రెస్ టైంలో అయితే ఆ 2G కాంగ్రెస్ కుంభకోణాలే కదా, ఏ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నా కుంభకోణమే, సెంట్రల్లో ఏదో కుంభకోణము నిరంతరం చర్చలో ఉండేది. ఇప్పుడు నిజంగా జరగట్లేదా సార్? బయటికి రావట్లేదా? జరగట్లేదా, గురించి బయటికి రాలేదా అనేది మనం చెప్పలేం. కానీ మన అంటే ఏది బయటకు వస్తుందో దాన్నే కదా మనం జరిగింది అనుకుంటాము. ప్రభుత్వం తరఫున ఈ ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టుతున్నారు అనే ఆరోపణ కాకుండా ప్రభుత్వ పెద్దలే 100 కోట్లు తినేశారు అనే ఆరోపణ అయితే మనకేం వినపడలేదు కదా ఇప్పటి వరకు. ఏమైనా ఉందా? లేదు కదా. అమిత్ షానో ఇంకొకరు వాళ్ళ పేర్లు చెప్పి అమిత్ షా ఒక 10,000 కోట్లు కుంభకోణం చేశాడని మనం ఎక్కడ చెప్పుకోవడానికి లేదు కదా, న్యూస్లో ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇలాంటివి కొన్ని బీజేపీకి అనుకూలంగా మారాయి. వీటన్నిటి వల్ల ఏమిటంటే ప్రతిపక్షాలు బలహీనంగా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి బొటాబొటి అధికారం లేకొచ్చినా ఎవరు ప్రధాని కావాలనే దాంతో యుద్ధం చేస్తారు. వాళ్ళు యుద్ధం చేసి మళ్ళీ జీలిపోతారు. ఎన్నిసార్లు ఈ ఫ్రంట్లు జీలిపోలేదు? కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టిన ప్రతిసారి వీళ్ళు ఘోరంగా చీలిపోయారు కదా. జనతా దగ్గర నుంచి మనం ఎన్ని ప్రయోగాలు చూసాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే అదే సిచ్యువేషన్ కాంగ్రెస్కి రివర్స్ అయి కూర్చుంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫ్రంట్లు కట్టిన వాళ్ళందరూ కూడా ఐకమత్యం లేక ఎలాగైతే చల్లాచెదురైపోయారో, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన వాళ్ళందరూ ఐకమత్యం లేని దుస్థితిలో ఉండడం వల్ల ఈరోజు అన్ని సర్వే సంస్థలు, అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగానే ఇస్తున్నాయి నివేదికలు. రేపు వచ్చేది కూడా అదే. అంటే నంబరు ఎంత అనేది నేను చెప్పలేము, కానీ కన్సిడరబుల్ అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంతో కొంత, అంటే మిగతా ప్రతిపక్షాల సాయము అవసరంతో, వాళ్ళ సాయంతో ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు కాదు కూటమిలో ఉన్న పక్షాల సాయంతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ ఇప్పుడున్న మనకున్న టాక్ ఏమిటంటే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వస్తూ ఉంది అని. రైట్ సార్. సో మొత్తానికి ఏమో తర్వాత సరికైనా ఇప్పుడే కొద్దిగా కాంగ్రెస్ అయితే పుంజుకున్న వార్తలు వింటూ ఉన్నాం కొన్ని చోట్లయితే. ఎక్కడ పుంజుకుంది? ఆంధ్రప్రదేశ్లో 0. అండ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాంగ్రెస్ నుంచి ఒకరైనా అడుగు పెడతారని కూడా, ఇది అసెంబ్లీకి అడుగు పెడతారు అంటున్నారు. మీకు పార్లమెంట్కి అయితే లేదు. ఇంటే షర్మిల గారి మాట వినిపించాలి, ఆమె మాట అయితే వినపడడం లేదు. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ బలంగా పోటీ పడతాం తెలంగాణలో. తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే వాళ్ళ సాయం ఉంది కాబట్టి కొంత నెట్టుకొని వస్తుంది. కర్ణాటకలో ఓకే, ఏమున్న సదరన్ రాష్ట్రాలే కదా, అటు పోయే కొద్ది ఇంకా లేదు కదా. కాంగ్రెస్కి ఇంకేముంది బలం? పోయే కొద్దీ అయిపోయింది. నార్త్ అంతా కుప్పకూలిపోయింది ఆ పార్టీ. అంటే ఎన్నో రాష్ట్రాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిగతా వాళ్ళ సాయంతో కూడా గెలవలేని దుస్థితిలో చేరుకుంది. ఇది స్వయం కృతాపరాధం. ఎక్కడైనా రాజకీయాల్లో ఇంకొకరు శత్రువు చేసే హాని కంటే మనం చేసుకునే హాని ఎక్కువ. సుసైడ్సే ఉంటాయి రాజకీయాల్లో. శత్రువులు చేసే హాని కంటే కూడా స్వయం కృతాపరాధాల వల్లే తప్పులు చేసి ఒకరోజు మునిగిపోతారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే బాగుంటుందంటారు. అలాంటిది ఇక్కడ ప్రతిపక్షం బలహీనపడ్డం చూస్తున్నాం, కానీ బలపడ్డాన్ని మరి దగ్గరలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలంటే వీళ్ళకు ఒక ఐడియాలజీ ఉండాలి కదా. వీళ్ళకి బీజేపీ వ్యతిరేకత వల్లే వీళ్ళు బలంగా ఉండలేరు. వీళ్ళకంటూ ఒక సొంత ఐడియాలజీ ఒకటి ఉండాలి కదా. అది లేకుండా కిచిడి అయిపోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.